ఛాయ్ అన్న తాగుతలేడు, పతాకం సెల్లు అనుకుంటుంటాడు. ఇటు వేయండా ఏటన్నా పోని. ఈడ కూర్చున్నావారా? ఛాయ్ తాగవా? నువ్వు తీసుకొస్తాను అక్క, ఇది ఇగో ఏం చూస్తున్నావు సెల్లులా? మీ మరదల ఫోటో చూస్తాను అక్క, నేను చూన్నా. పన్నద్దు పట్టద్దు కానీ మరదలకి చూస్తున్నావా? ఎందుకే అక్క ఎప్పటికి ఏదో ఒక మాట అనుకుంటుంటావు నన్ను? మరదలు వస్తే కూర్చుండే పెట్టి చదువుతుంది కావద్దా మరి? సాయి తాగు చల్లాడుతాను. చూసిన కాడికి చాలా పిల్లని అని పోయి కూరగాయలు తీసుకురాబో. ఏంది ఎప్పటికి నన్నే పోమంటావు? అలా బాగున్నాడు ఇంట్లో, పో బాగుని బొమ్మనచ్చిగా నీ కల్లూరు నేను ఖాళీగా కూర్చో ఉంటే ఎప్పుడు చూడు పో పో పో, ఖాళీగానైతే కూర్చొని చేయకు. అరా బావ లేచి పనికి పోయిండు, నువ్వు లేవ్వక ముందే బావలో వండున్నాడు అనుకుంటున్నావా? నాకేం తెలిసే? పోయి కూరగాయలు లేపో, చాయ్ తాగి. ఇక పోనా? అవును ఏమేం కాయగూరలు తేవాలనే? ఎవి తక్కువ ఉంటాయి అక్కడ. ఇక నువ్వు మారవానే నీ కకృతి బుద్ధి. నీకు ఏం తెలుసురా? పని లేదు పాట లేదు, కూరగాయలకు ఏం రేట్లు ఉన్నాయి అన్నది. ఒకరోజు పనికి పో, నీకు ఆ విలువ తెలుస్తుంది పైసలది. ఆగని తిరుక్కుంటా కకృతి బుద్ధి అంటాండు. నిన్ను కాదురా మీ భావనాలే. నువ్వు ఎప్పుడు గిట్ల ఏం చేస్తావే అక్క? నన్నే మార్కెట్ పంపిస్తావు, తినడానికి అందరు తింటారుగా. అరే రాజు, పానానికి ఈడొకడు ఏంట్రా గురుకుంటా పోతాను? నువ్వు కూడా ఎక్క అయ్యా, మా అక్క అక్కడ కాలే కూర్చుంటే మా అక్క కళ్ళు ఉడతలేవు. మార్కెట్ పోయి కాయగూరలు తెమ్మన్నది, పోతాను అత్తవా? అరే ఇవాళ 31 రా. కూరగాయలు ఎందుకురా? చికెన్ మటన్ తెచ్చుకోవాలి కానీ. అంతే అంటావారా? గడ కూర్చొని మాట్లాడుతుందా? ఏంటిదిరా గురుకుంటా వస్తాను? ఏం లేదురా. అరే కూరగాయలు పడుతుంది, సంత పోతాను పడుతుంది. ఇవాళ 31 రా. చికెన్ మటన్ తెచ్చుకొని తినాలి. ఏంటిదిరా అక్క తోలింది, బాగా తోలిన కూరగాయల కొత్త రాబడుతుంది, పిగ్గులు కూడా. అసలు నీ బాధ ఏందిరా? బాధ అంటే ఏమిరా? ఇవాళ ఏంటిది 31, అందరూ ఎంజాయ్ చేస్తారు. నువ్వు బాగుని పోయి 1000 రూపాయలు అడగరాపో, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. మన ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారా? ఏందిరా రమేష్ గా, నీ బాధ నీదేనారా? నా బాధ అర్థం చేసుకోవా? పోయి అడుగుదామంటే బావ డ్యూటీ పోయిండ్రా, బావలేడు. అదే మా అక్కని 1000 రూపాయలు ఇయ్యాను అనుకో, చెప్పి పిరిగేదాకా చంపుతుందిరా. బాగా కనెక్ట్ అయినట్టుంది. అరే నువ్వు గట్లా ఉంటావు పారా. అరే చెప్పింది కదా 1000 రూపాయలు మర్చిపోకు. ఏం చేద్దామంటావు మరి? ఈ రమేష్ గాడు 1000 రూపాయలు అంటాడు, ఎంజాయ్ అంటాడు. మా అక్కని అడుగుతానేమో అది కుక్కని కొట్టినట్టు కొడుతుంది లేదా తిడుతుంది. బావేమో లేడు. సరే అడిగే చూస్తా, ఏదేమైనా మంచిదే. ఈ పొల్లగాడు చాలా సేపు అవుతాను బజారుకు పోయి. కూరగాయలు ఎత్తాండా లేకుంటే ఈ పొలడాడు కూర్చొని కూరగాయలు అమ్ముతాండా? లేదండి అక్క. అక్క వచ్చినావారా? అవును గాని ఉట్టి చేతులతో నచ్చినావు, కూరగాయలు ఏవిరా? ఏంది అక్క, బావను పంపించినావు మళ్ళీ నన్ను పంపించినావు. ఆడ బావ తీసుకుంటాడు కాయగూరలు, ఇద్దరు తెచ్చుడు ఎందుకని నేను తేలే. అవునా? బావ నీకు మార్కెట్లో అనిపించిందా? సరితే పనులను నూసిపోతాయి. పొల్ల బావ ఇంట్లోనే ఉన్నాడు. ఏంటిరా బా మరి, మేము మార్కెట్లో ఎప్పుడు కనబడ్డరా? నువ్వు తిట్లు తిన్నాక నన్ను కూడా తిట్లు తినిపిస్తా అన్నావు. అయ్యో బావా, నువ్వు ఇంట్లో ఉన్నావానే? పొద్దున అక్క నువ్వు పని పోయినావు అని చెప్పింది, అందుకే నీ పేరు చెప్పిన. అవును కానీ బావ మార్కెట్లో ఉన్న అబద్ధం ఎందుకు చెప్పినవురా? అట్లా కాదే అక్క. ఇగో మా ఫ్రెండ్స్ అందరూ 31 దావత్ చేసుకుంటారు, నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వనే. నీ 1000 రూపాయల కోసం బావ అక్కడ అబద్ధం చెప్పినావా? అయినా కంతమ్మా మనకు ఆ దావతులు అవి వద్దు. నీకు కొడుకు ఆమ్లెట్ వేసి పెడతా, సప్లైకి ఇంట్లోనే కూర్చోంది. నేను నాకు కోడిగుడ్డ వద్దు, ఆమ్లెట్ వద్దు. 31 కోడిగుడ్డ ఆమ్లెట్ ఎందుకే? నాకు ఒక 1000 రూపాయలు, నా ఫ్రెండ్స్ ముందు నా ఇజ్జత్ పోతుంది. అక్కడ మసాలాలు అవి వేస్ట్ చేస్తారా? అద్దు మళ్ళా తాగుతారు, ఆ బండ్ల మీద తిరుగుతారు, ఆ బండ్లు పడ్డాయి అనుకో లేనిపోని కోసా మనకెందుకు. అందుకే 2 అయినా మంచిదే, ఆమ్లెట్ వేసి ఇస్తా, మంచి ఇంట్లో కూర్చొని. నా గయాన్ని చెప్పకు. లేదు మా తమ్ముడు మంచోని కదారా, అద్దురా. నువ్వు ఎప్పుడు గిట్ల ఏం చేస్తావే అక్క?
చే నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారేమో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పొల్లడానికి ఏమో 31st దావత్ అంటాడు. తెలిసి తెలియని తను. పోరా నువ్వే వస్తావు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మా అక్కను 1000 రూపాయలు తీయలే కదా, ఓడి నాకు దొరికింది అనుకో, ఇలా 35 దావత్ నాకు వెళ్ళినట్టే. అత్త నాగే అగో ఇది కట్టేసే ఉన్నది. మా అత్తదేనా? ఏం కాదు, క్లీన్ అయ్యి ఆగే ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఎవరు కట్టేసారు? మాకేం చెప్తాను అక్క. అక్క ఏంటిరా చూసావా అక్క, నువ్వు పైసలు లేకుండా 35 దావత్ కోడి తెచ్చిన. ఆ కోడ్ ఎక్కడిదిరా? తీసుకొచ్చిన నేను 35 దావత్. కానీ కాదురా 31st దావత్ నీకు కోడ్ ఎవరు ఇచ్చిండ్రా? అమ్మిల్లు నేను కొనుక్కొచ్చిన. నీ దగ్గర పైసలు ఎక్కడి? ఆ రమేష్ గారు ఇచ్చిండు 50 రూపాయలు. పొద్దుగాల బావతో లేచి పనికి పోయిండు. నీకు రమేష్ ఎక్కడ కలిసిండు? 50 రూపాయలు ఎక్కడ ఇచ్చిండ్రా? తొవ్వలున్నాడే నిజం, ఆడే ఇచ్చిండు 50 రూపాయలు. నిజం చెప్పురా. నిజమే. ఏమో నిన్ను చూస్తే అదేమో చేసినట్టున్నదిరా నువ్వు. నేనేం చేస్తే నన్ను అనుమానిస్తాను నువ్వు? పండుగ పూట ఎవరినో ఇంటి మీదకి లొల్లికి తీసుకొస్తే ఉన్నది నువ్వు. లొల్లా ఎందుకు అత్తలు? మన కోడిది. చిన్నప్పటి నుంచి చదివిన వరకు కూడా మన పొడి అని అంటాను. మనదేనే ఇది. పిండి కట్టేసిన కూడా ఏమైంది? పిండి ఎత్తుకపోయిందా మరి కుక్కెత్తుకపోయిందా? ఇక 31st దావత్ మరి ఎవడన్నా కొంట పోయిందా? ఏ బాక్క కొంట పోయినా కోడిని నీ అవ్వ కోడిని తిన్నోనికి కుట్టాదే లేవాలి. ఎవడెత్తుకపోయిండో మరి కోడినిగా కననే పడతలేదు. సుమా ఉన్నవానే? నా కోడిని ఏమన్నా చూసినవా నువ్వు? సుమా ఉన్నవానే? అత్తమ్మ బంగారం కోడిని కాడ కట్టేసిన స్తంభం కాడ అది ఎవడో ఎత్తుకపోయినట్టున్నాడు. ఏమన్నా చూసినవా ఎత్తుకపోగా? నేను చూడలే అత్తమ్మ. ఎవరు ఎత్తుకపోయిన అత్త అమ్మ అక్కడనే ఎక్కువ ఉంటుంది చూడు. నేను చూసి తూకుందునా? అక్కడ లేదు కాబట్టి అడుగుతాను. నేను చూసి తూకుందునా? 1000 రూపాయలు కట్టిత్తు. 2 కిలోలు ఉండే ఆ కోడి. 2 కిలోలకే 1000 రూపాయలు కట్టిస్తారా అత్తమ్మ? నాటుకోడా ఎట్లా కాదత్తమ్మ, కుక్క గిట్ట ఎత్తుకపోయింది కావచ్చు, చూడకపోయినావు? అన్ని చూసిన. కుక్క ఎత్తుకపోయినా పిల్ల ఎత్తుకపోయినా అన్ని చూసిన బిడ్డ. ఏడ కనబడతలేదు. నా కోడి వేయింది. బంగారం చుట్టూ కోడి వేయింది. బంగారం చుట్టూ కోడి అమ్ముకుంటే 1000 రూపాయలు వచ్చు. 2 కిలోలు ఉండే కోడి. ఏ ఊపోయి అత్త, అక్కడెక్కడ ఉంటుంది పోయి చూడు పోపో. ఇగో మేము కూడా 31st దావత్ కానీ 2 కిలోల కోడిని తీసుకొచ్చినాం. నువ్వు వస్తావా? కోడా నాది గిట్ల కాదు కదా. చల్ ఏందక్క ఇది? నీది కాదు, పొద్దున్నే మార్కెట్ పోయి నేను తీసుకొచ్చిన. ఇగో మాకు నైట్ తెల్లగాలు ఉంటుంది, నీకు చికెన్ ఉంటుంది, డ్యాన్స్ కూడా వేయచ్చు. నువ్వు వెళ్తావా మా దాంట్లో? ఒక 500 ఇ. 500 కాదు కానీ 100 రూపాయలు ఇస్తా. చల్ 100 అయితే ఏమద్దు, 500 అయితేనే జాయిన్ గా. అవునత్తమ్మ, 500 అయితే అన్ని ఖర్చులు ఎక్కుతాయి. 500 మామి ఇయ్యడు బిడ్డ. ఎందుకు ఇయ్యాడత్త? అక్కడ అంగీ అలిగేసి ఉంటది కదా, ఆ జీవం నుంచి పట్టుకొని రా. మా అమ్మ తెలుస్తుందా? ఏమంటావే అక్క? గంతే. మరి గంతే. సరే అయితే తీసుకురా పో. ఆరా ఆలకొండి అంటే ఈ కోడి నాది అని ఏం చెప్తావురా? కొద్ది కొడతానే కొట్టడు ఆపు. గితాను కొడతామంటే నాకు ఫోన్ ఎత్తుకొని కాదు, దానికి ఇచ్చేస్తా ఫోన్. నేను కొట్టకు, దానికి ఇచ్చేస్తా. నువ్వు లోపలికి ఫస్ట్ కొట్టి కొట్టి సరుమంటాంది. లేచిపోయి కోడి నిలిచిపెట్టా. నువ్వు లోపలికి ఇచ్చేద్దా దానికి చుట్టూ కాదు
వచ్చినా పోయి నువ్వు లోపలివా ఏమే అక్క ఆ కోడిని ఇచ్చేస్తా అనుకుంటున్నావా నన్ను కుక్కని కొట్టినాడు కొడతావే నిన్ను ఇప్పుడు దాని దగ్గర ఎట్లా ఇరికిస్తాను ఆగు కొద్ది కొట్టలే చంపింది ఏం చెప్తానే శివాని ఎప్పటికీ ఈ అద్దంలో నీ అందాన్ని చూసుకుంటా మురిచిపోతానా ఇటు ఇయ్యి. సరే అని ఇలా 31 అందరూ 31 దావత్ కోసం ప్లాన్ చేస్తారు. నువ్వేమన్నా ప్లాన్ చేసినావా లేక గిదే అద్దంలో ఎప్పటి చూసుకుంటుంటావా? అద్దంలో చూసుకుంటే నేను ఈడేం ఆగంలో కూర్చోలే. ఆల్రెడీ 31కి దావత్ ప్లాన్ చేసిన. అవునా, ఏం ప్లాన్ చేసినవే? ఇంకేం చేస్తామే, బిర్యానీ తెచ్చుకుందాం, బీర్లు తెచ్చుకుందాం, టీ పెట్టుకొని ధూమ్ధాం డాన్స్ చేద్దాం. బిర్యానీలు అంటే కామన్ కానీ ఎప్పటికి తినేటియే. అవును అని నువ్వు బీర్లు ఎప్పటి నుంచి తాగుతున్నావే? ఏమే నేను తాగుతలేనే, ఆ మాట అట్లా వచ్చింది కానీ గట్ల పోయి ఇక రాజన్న రమేష్ అన్న ఏం ప్లాన్ చేస్తారో దావత్కి చూసేద్దాం. రోజు అందరు దావత్ అంటారు, మరి మనం ఏం చేసుకుందాం? పెద్దలతోటి మనకి ఎందుకు రాముడు, మంచి సాయంత్రం మనం కేక్ కొనుకొచ్చుకుందాం. అవును మనం ఎటు పోతాను అక్కయ్య? దుకాణం పోతాను తమ్ముడు, టైంకి వచ్చినావు, కొనుకొచ్చుకుందాం, ఏమైనా కొనుకొచ్చుకుందాం. అక్క ఇప్పుడు షాపుకాయ మొత్తం పైసలు కొట్టుకున్నాం, మరి సాయంత్రం కేక్ ఎట్లా? నువ్వు పోయి మా మమ్మీని అడుగు, నేను పోయి డాన్ని అడుగుతా, కేక్ కొట్టుకుందాం, 4 కలిసి కేక్ కద్దిద్దాం. గంతే అక్క, కేక్ తెచ్చుడే కడిగేసుడే గంతే. చిన్నోళ్ళైనా కేక్ ప్లాన్ చేస్తారు, మనం ఉన్నాం ఎందుకు? రాజు రమేష్ ఇద్దరు బోరింగ్ వస్తుంటారు అట్లే, మరి మనం ఏం చేద్దాము? చేపలు తెచ్చుకుందామా మటన్ తెచ్చుకుందామా? నువ్వేదంటే అదేనే, ఈసారి 31 దావతు తగ్గేదే లేమనేది. అంతే మళ్ళా దాయపో. బావా ఇగో నీకు జోగు చెప్తా, నువ్వు ఇలా కూర్చునేవుదా, ఇలా కూర్చో. ఇగో నీకు విషయం తెలుసా, అక్కడ 1000 రూపాయలు అడుగు తీయలే నాకు, ఒక కోడి కనిపించింది, దొంగతనం చేసుకొచ్చిన. కోడి ఎక్కడిదిరా? కోడిగా ముసలి లేదానే ముత్తుకుంటుంది రోడ్ అంతా. అదే అది ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతారా అది? మన ఇంటికి కూడా వచ్చింది, తిట్టింది. అయ్యో, మరి అక్కని పైసలు అవుతాయి నాకు కదా, మరి నాకు ఎట్లా అనిపించాలి నువ్వు లేకుండే అప్పుడు. ఇంకా ఇంకో విషయం తెలుసా బావా, దాన్ని పార్టీ గురించిన దాన్ని 500 మనం చేస్తా అనిపించి ఎంజాయ్ అన్నది. సరేనా అక్క నిరికి తాగు నా దగ్గర 1000 రూపాయలు అడుగు తీయలేమా, పోయేస్తా. అరే 1000 రూపాయలు లేకుండా కానీ చికెన్ అయితే తెచ్చినావురా, వచ్చే సంవత్సరం దాకా నేను మర్చిపోను. మరి ఏం చేయాలరా, పైసలు అడుగు తీయలే, చికెన్ పట్టుకొచ్చిన. అరే రమేష్ చికెన్ కొన్నది కాదు, కొనుకొచ్చింది కాదు, కొట్టుకొచ్చిందిరా. అగో బావా ఇన్నే ఉన్నావానే, ఇక్కడ పోయేద్దా, ఇట్లా పోయేద్దా మనం. మొత్తానికి మనం కేక్ కొనుకొచ్చుకున్నాం. అవును తమ్ముడు, కేక్ అక్కడ పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకొని టక్కని రెడీ కావాలి, మమ్మీ డాడీ ఫోటో తీస్తారు కానీ. అమ్మతో చూడే లడ్డు వేసి మంచిగా కేక్ తెచ్చుకుంటారు, మనకైతే ఏం లేదు. మన ముఖాలకు ఇంకా మటన్ ఉన్న చేపలు అన్నం ఏమన్నా తెచ్చుకున్నామా? మన బతుకు అది కాదే, అలా అడిగి వాళ్ళతో మనం కేక్ కట్ చేద్దామా అని. అవును రైటే, మళ్ళీ వాళ్ళని బుద్రకి ఇచ్చి కేక్ కట్ చేద్దామే. అరే రాజుగా నువ్వు చికెన్ తెచ్చినావు, కేక్ ఎట్లరా? అరే కేక్ వాళ్ళ దగ్గర ఉన్నది కదా, మన దగ్గర ఉన్న చికెన్ వాళ్ళకేసి వాళ్ళ కేక్ మనం తీసుకుందాం, అందరం కలిసి పండుగ చేసుకుందాం. సరే రెగ్యులర్ బామ్మారిగా చిన్నపిల్లల దగ్గర కేక్ తెచ్చుకుంటాం. ఏను ఊకో బావా, ఏంది బావా, ఇప్పుడు మన కేక్ ఎక్కువ చేసుకొద్దాం, వాళ్ళ దగ్గర ఉన్నది అందరిని కలుపుకుందాం, మస్తు ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? మన చికెన్ అలాగ పెడతాం, వాళ్ళ కేక్ మనం తీసుకుంటాం అంతే. సరే పని అందరం చేసుకుందాం, కేక్ మనదే, పార్టీ మనదే, అందరం కలుపుకుందాం.
వాళ్ళు దావత్ అన్నారు, పొద్దుపోతుంది ఇంకా ఇస్తలేరు, 500 అంటే ఇస్తానని కూడా అన్నా. సుమా అమ్మో పుల్లగాళ్ళు నేను రాకముందే స్టార్ట్ చేసిర్రు, కూర్చున్నారు కదా. ఇల్లు కాదు అవి వచ్చింది, ఇవి ఉన్నది ఆగు. దాంతమ్మా కూసో. నువ్వే చెప్పి తప్పు నువ్వే. ఏం చెప్తారా, నేను చెప్పకముందే చెప్పతట్టు ఉన్నది. తిను కూసో అత్తమ్మా. బావా అత్తమ్మకు ఒక ప్లేట్. తినరా, నువ్వైతే బాగా తిను. అదే ఉంటుంది. ఈ ముక్క నా కోడి ముక్కోలు అనిపిస్తుంది, నా కోడి తిన్నట్టే అనిపిస్తుంది. మీ కోడేదత్త, మీ కోడే. ఏ లేదత్త, అట్లా అనుకొని తిను అని అంటాడు. సరే సరే. అరే బామ్మరిది, నీ నోటిదోలో బాగున్నారా? నువ్వు మొక్క నోట్లో పెట్టుకో సపరేక. ఊపో బావా, గట్లా అంటావు నువ్వు కూడా. అట్లా అంటే నువ్వు కూడా నాకు ఆనందం. నేను కాదు బావా, కావాలనే మీరు అందరు తింటాను. పోగా నువ్వు కూడా అక్క భయం అవుతాను, కొడతామేమో. కాదురా, ఈ 30 తాగుతుంది, నువ్వేదో చేస్తాడు తప్పనిక తిను. నేనేం చేయను, నువ్వు నన్ను కొడితే నేను పోతా మరి. నేను ఎదుగుతాను, తిను. అరా అటానా ఇటానా దావతోడు ఎక్కించినావు, మరి ఇప్పుడు ఏం చేస్తా అనుకుంటున్నావురా? ఇంకేముంది అక్క, ఆడ బాక్సులు పెడదాం, ఇక్కడ మస్తు ఎగురుదాం, కేక్ కట్ చేద్దాం, మస్తు ఎంజాయ్ చేద్దాం. అంతేనా? అంతే 31 దావత్ ఫుల్ ఎంజాయ్. అంతే అక్క. అన్నట్టు చేసినావురా. డాన్స్ చేస్తారా, కేక్ వస్తారా? నేను కూడా వస్తా. సరే అత్తమ్మా, అందరం కలిసి డాన్స్ చేద్దాం. అక్క తిన్నావా? దానికి కూడా అదే తిన్నది, అరిగేదాకా అదే ఎగురుతుందాక దాని మొత్తం. అరే బామ్మరిది, నువ్వు కూడా నోట్ దగ్గర పట్టుకోవాలి, ఏదో పంచాయతీ పెట్టేటట్టు ఉంది. ఏ ఊకో బావా, ఇప్పుడు ఇదేంది అయిపోయిందంత, మనం డాన్స్ చేద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఏ పిల్లలు దించి వెల్కమ్ టు 2024. అందరికి ఇలాంటి న్యూ ఇయర్ నువ్వు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నావు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. లవ్ యు బావా. నాకు ఇది కావాలి. హ్యాపీ న్యూ ఇయర్. మరి రమేష్ అంటే అందరం కలిసి ఒకసారి ఇలా ఆడుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. బాగా తమ్ముడు పిల్లలు అన్నట్టు
అటు చూడు కాలే ఇది తమిళ ఫోటో. వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సక్సెస్ఫుల్ గా ఈ రోజు 31st దావత్ మా ఛానల్లో కంప్లీట్ చేసుకున్నాం. ఓన్లీ 3-2 days లా మీ అందరి ముందుకు ఈ కామెడీ 31st అనేది మీ ముందుకు రాబోతుంది. ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్ లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ రాయాలి. ఎందుకంటే మీ కామెంట్ మాకు చాలా వృధువైనాయి. మీరు రాసే కామెంట్లో బట్టే మేము ఇంకేమైనా తప్పులు ఉంటే సర్దిద్దుకోగలుగుతాం. ఖచ్చితంగా సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం. కింద గంట మాత్రం కొట్టుంది. తమ్ముడు కదా మాట్లాడు. అక్క నువ్వు పొద్దున కుక్కను కొట్టినాడు కొట్టినావు కానీ ఫుల్ తాగినావు, ఫుల్ తిన్నాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం, ఫుల్ డాన్స్ చేసినాం, లాస్ట్ కేక్ కూడా కట్ చేసినావు అక్క. ఓకే మన అత్తకో లేకపోతే ఎంత జరగకపోతే అత్త అట్లా